వైసీపీ ఓ భూతం దాన్ని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని చంద్రబాబు నాయుడు గారు ఒక సందేశాన్ని ఇచ్చారు రాష్ట్ర ప్రజలకి. వైసీపీ అట ఒక భూతం అట, దాన్ని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందట, లేదంటే లేదు. మీరు వైసీపీ ఒక భూతం అన్న తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వండి అని ఎన్డీఏ నుంచి రాజ్నాథ్ సింగ్ గారు ఎందుకు అడిగారు? ఆ భూతం మద్దతు బీజేపీ పార్టీ ఏదైతే మీరు భూతం అంటున్నారో ఆ వైసీపీ మద్దతు తీసుకుంటుంటే మరి మీరు ఎందుకు ఆ కూటమిలో ఉన్నారో? భూతం ఉన్న కూటమిలో ఉండొద్దు కదా. అది భూతాల కూటమే మీది, రాజకీయ పార్టీల కూటమే, భూతాల కూటమే అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆలోచన చేసుకున్నారో లేదో తెలియదు. కానీ ఒకవైపు ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పెట్టింది సిపి రాధాకృష్ణన్ని, మా అభ్యర్థికి ఓట్లు వేయించండి, మద్దతు ఇవ్వండి అని కేంద్రంలో ఉన్న బీజేపీ అధిష్టానం రాజ్నాథ్ సింగ్తో జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూర్చుంటుంది, ఎస్ మనం ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇస్తున్నాం అని చెప్పి డిసైడ్ అయ్యింది, ప్రకటన చేస్తుంది. నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు ఒక భూతం అంటాడు. దేనికోసం భూతమేం? మీరున్న కూటమిలోకి మీరున్న కూటమి మీ మాట పట్టించుకోకుండా ఆయన మద్దతు తీసుకుంటున్నందుకే అనేది ఇప్పుడు ఒక చర్చ. ఒక భూతం అట, దాన్ని నిర్మూలిస్తే తప్ప రాష్ట్రానికి భవిష్యత్తు లేదట. దాన్ని నిర్మూలించడం అంటే అదేం చెట్టు కాదు పీకేయటానికి. ఒక రాజకీయ పార్టీ, 40% ఓట్లు ఉన్న పార్టీ. ఒక పార్టీని ఇంకో పార్టీ నిర్మూలించదు. భూతమో దెయ్యమో అని చెప్తే ప్రజలు నిర్మూలించరు. ప్రజలు నిర్మూలించాలంటే ప్రజలకు విరక్తి రావాలి ఆ పార్టీ పైన. మీ భయం ఏంది? ఏంటి అంటే ఎన్డీఏ కూటమికి బీజేపీ పార్టీకి దగ్గర అవుతుండు అనే భయంలో చంద్రబాబు నాయుడు గారు ఆందోళన ఉండ తెలియదు. కానీ ఒక భూతం దెయ్యం పడితే భూతం పడితే చేసినట్టు చేస్తున్నట్టు ఒక వార్త. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మేము సంక్షేమ సుపరిపాలన అభివృద్ధితో ముందుకు వెళుతున్నాం, ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రయాణం చేస్తున్నాం. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తుంటే వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రభుత్వంపై పదే విషం చిమ్ముతున్న వైసీపీ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మీరు ఇక్కడ ప్రజలకు చెప్పాల్సింది నరేంద్ర మోడీకి, అమిత్ షాకి, రాజ్నాథ్ సింగ్కి చెప్పండి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు నోటీసులో లేకుండా జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకోరు. చంద్రబాబు నాయుడు గారు నోటీసులో ఉన్నప్పటికీ నువ్వేమన్నా ఉంటావా పోతావా, ఉంటే ఉండు పోతే పోగానే జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడా తీసుకుంటావు అని చెప్పారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎట్టి పరిస్థితుల్లో తీసుకుంటూ నువ్వు ఉండాల్సిందే అని అడిగారా? అనివార్యమైన పరిస్థితుల్లో బీజేపీ కేంద్ర నాయకత్వానికి తల వంచి ఉండాల్సి వస్తుందా చంద్రబాబు నాయుడు గారు కూటమిలో అనేది ఒక చర్చ. ఈ భూతం సంగతి అయినా కానీ మీకు పట్టిన భూతాన్ని చూసుకోండి అని ప్రభుత్వం అదే వైఎస్ఆర్సీపీ చెప్తున్న పరిస్థితి. ఇది వైసీపీ ఓ భూతం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. చంద్రబాబు నాయుడు గారు మీడియా కూడా చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు భూతం అని.